హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి అయితే 3 డేస్ ఇన్నోవాకి అయితే డ్యూటీ బుక్ అయింది. ఫస్ట్ డే వచ్చి కాణిపాకం చూసుకొని గోల్డెన్ టెంపుల్ చూసుకొని అరుణాచలంకి అయితే వెళ్ళిపోయినాము. అరుణాచలంలో ఏ గుళ్ళు అయితే చూసామో ఈ వీడియో మొత్తం చూసేయండి. ప్రజెంట్ 11:40 గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. చూడాలి ఎన్ని గంటలకు కంప్లీట్ అవుతుందో చూద్దాం. ఓం నమః శివాయ. 14 కిలోమీటర్ వేస్తున్నారు. ఉంటాయి ఇంద్రలింగం అదే క్లోజ్ చేస్తుంది జనరల్గా దాదాం. ఇప్పుడు చెప్పిన డైలాగ్ మళ్ళీ రిపీట్ చేయండి. మ్యాక్సిమం ఎంత వీలైతే అంత స్పీడ్ చేసుకుందాం. చివరిలో మనం అలసిపోతాం కాబట్టి కొంచెం స్లో అవుతాం కదా. అంతే కదా. ఈ డైలాగ్ మాత్రం గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో మాట్లాడతాం. సౌత్ గేట్ ఇది, మనం ఇటు వెళ్ళాలి. నిలబడి ఒకటి నీకు తీసుకుంటా వస్తాయి. అసలు ఇంత ఖాళీగా అయితే ఉండదు అసలుకి. ఈ టైంలో మామూలుగా ఖాళీగా ఉండదు. నేను ఇంకా శివరాత్రికి ఫుల్ హెవీ రష్ ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత రష్ అనేది ఇంకా 2 రోజులే ఉంది శివరాత్రికి. యాక్చువల్గా ఆ మరి ఏం కనబడట్లేదు ఇక్కడ. అయితే బాగానే జరుగుండదు, ఇట్లా మరి లేదు. ముందు బాగా ఎక్స్టెన్షన్ చేస్తుంటారు. లింగం ఎక్కడ లోపల పోతుంటుంది కదా, అగ్నిలింగం ఇక్కడే లోపలే. అదో అక్కడే గుడి. ఓకే, ఇటు సైడ్ కనబడట్లా. అదే లోపల గ్రిల్స్ ఉంది లోపల. దాంట్లో ప్రతిదీ ఒక్కొక్క ఫోటో. కానీ రోడ్స్ అయితే ఇంకా పని జరుగుతూనే ఉంది ఇక్కడ. తెచ్చుకుంటున్నాయి బాగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లే ఉండింది అంతా. సౌండ్ దీన్ని పెడుతున్నాను నేను బాగా మంచి. చూద్దాం, అక్కడ నేను ఇబ్బంది అయితే స్వామివారు అగ్నిలింగం మాత్రం రైట్ సైడ్ ఉంటారు, మీతంతా లెఫ్ట్ సైడ్ ఉంటారు. అన్ని లెఫ్టే ఉంటుందా. ఇప్పటికి మనం 2 లింగాలు కవర్ చేసినాము. వాయులింగం, అగ్నిలింగం అంతే కదా. ఇంద్రలింగం, అగ్నిలింగం. రమణ మహర్షి ఆశ్రమము. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనకి లోపలికి కొండ మీద కూడా దారి ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ అమ్మ చెప్పింది. అది ఏమంటే ఇక్కడ నుంచి వెళ్ళారంటే పైన గుడి ఉంది, చూసుకొని మీరు బ్యాక్ సైడ్ కూడా దిగేయవచ్చు. పౌర్ణమికి పెద్ద అదేంటి చాలా దీపం పెద్దది పెడతారంట. అడిగి వెళ్దాం. అవును, స్మాల్ టీ బ్రేక్. అయినా వాళ్ళంతా తాగుతున్నారు, మనం ఇంత తాగేకే కష్టపడతాము. వాళ్ళంతా తాగుతున్నారు. డబుల్ టీ ఉంది అది. స్కూల్లో జరిగేదా రష్ అయితే కనబడుతుంది. ఆ మారికి మ్యాప్ అయితే మనకు ఉంటుంది. ప్రజెంట్ ఎక్కడున్నాము, ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అనేసి కూడా ఉంటుంది. టోటల్ ఇన్ని. మనం ఎక్కడ స్టార్ట్ అయినాము ఇప్పుడు? మనం స్టార్ట్ అయింది అక్కడ ఇంద్రలింగం 0 కిలోమీటర్స్ ఉంది అక్కడ నుంచి. ఇప్పుడు మనము 2 కిలోమీటర్స్ వచ్చినాం. 2 కిలోమీటర్స్ వచ్చినాం. బాగానే వచ్చారు. 2 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇంకా అన్న ఇంతకుముందు చెప్పింది అది కొంచెం తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి.
మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలి అదే డైలాగ్. మనం ఎంత టైంలో 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము? స్టార్ట్ అయిన టైం ఎంత? 2 కిలోమీటర్స్ వచ్చి మనకి 1 అవర్లో కంప్లీట్ చేసాం. 1 అవర్లో 2 కిలోమీటర్స్. 1 అవర్ కాదు, 40 మినిట్స్. 40 మినిట్స్లోనే 2 కిలోమీటర్స్ చేసినాం. ఇంకా ఎందుకంటే 11:30 11:40 స్టార్ట్ చేసాము. అది ఇంకా ఇంటూ 7 వేసుకో. 40 మినిట్స్లో 2 కిలోమీటర్స్ వెళ్ళాం అంటే ఇంటూ 7 అయితే 14 కదా. అవును, అంటే ఇంకా 7 టైమ్స్ వెళ్ళాలి మనం. 7 టైమ్స్. ఓ అట్లా మీరు కౌంట్ చేశారా? 40 into 7 హౌ మెనీ మినిట్స్ అంటే జస్ట్ చెప్తున్నారు. 40 into 7 మీన్స్ 280 మినిట్స్. 280 మినిట్స్ అంటే ఎన్ని అవర్స్? 6 అవర్స్ అయిపోయినాయి. ఓ ఓకే, అంతే కదా. కొంచెం మీ అంటే చివర్లో తగ్గుతుంది. ఓ మేము మ్యాథ్స్లో వీక్. పిల్లలు అయితే చక్క వెళ్ళిపోతూనే ఉన్నారు. 240 4 అవర్స్ అంటే ఈ లెక్కన వెళ్తే 4 అవర్స్ 280 మినిట్స్ అంటే 4 అవర్స్ అయిపో. ఇక్కడ కూడా ఫిల్టర్ కాఫీ బాగుంటుంది. డే టైంలో ఉండే లేదు కదా అక్కడ. ఇది అర్ధరాత్రి టైం యాక్చువల్గా. అర్ధరాత్రి లాగా ఉందా? లేదు, యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకుంది, నైట్ స్టార్ట్ అయ్యాం. అంటే ఎలా ఉంటుందో అర్ధరాత్రి అని చెప్పేసి. కానీ నేనేమనుకున్నాను, మీరు మామూలుగా రెస్ట్ తీసుకొని పోదాం అనుకున్నాను, కానీ మీరు మెయిన్ పాయింట్ ఇది ఎవరుండరు అనేసి. మామయ్య కూడా ఫోన్ చేసిండు అందుకే. అంటే సౌండ్ అక్కడ. పక్కన శ్మశానం, అందుకే ఇక్కడ యమలింగమేమో. ఇప్పటికైతే మనకు 3 లింగమ్స్ కంప్లీట్ అయినాయి. ఇంద్ర, అగ్ని, యమ. మీకు చల్లేస్తుందా? గాలి, చల్లగాలి వస్తుంది అంతే. నాన్నగారు అన్నారు కదా, ఎవరు ఉండరు, కొంచెం నైట్ వెళ్తున్నారో ఆలోచించుకొని వెళ్ళండి అని. ఒక్కసారి ఈ వీడియో చూసి ఎంతమంది ఉన్నారో చూస్తే అర్థమవుతుంది. టైం 12:58, నైట్ 1 o'clock. ఎవరు ఉండరని అనుకుంటాము. అదేంది, అది కదా, అది వెళ్ళిపోయింది లోపలికి. ఎక్కడున్నాము ఇప్పుడు? 5 నైరుతి లింగం అయితే 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. 11:40, 1, 12:40, 1కి 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాం. ఇది మొత్తం ప్రదక్షిణ అంటే ఈ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికంటే కంప్లీట్ సర్కిల్ చూసుకో, సగం అయిందా? కాలేదు. డయాగ్నల్ సూర్యలింగం. తెచ్చుకోవాలా? అమ్మ ఎట్లా వేస్తుంది కాబట్టి. 8 kilometers completed. Present Vailingam. அப்புறம் நீங்களும் புக் ஸ்டோர் அப்ளிகேஷன் டவுன்லோட் பண்ணி உங்கள் கிரெடிட் ஸ்கோர் 750+. I love Tiruvannamalai. Completed 10 kilometers in 3 hours. Kuberalingam. Sandwaram. గుండు పట్టుదా. వచ్చేస్తారు బాబులు. ఎక్స్పీరియన్స్ ముందు ఏదో అనిపించింది, ఈజీగా రాగలిగాము.
మీ ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉంది, ఏం అనిపించలేదు. భయం ఏమి ఇలా ఆడకపోలేదు. రాజగోపురం ఇక్కడ ఇంకా 3 kilometers హాయ్. అడుగులు స్లో అయిపోయినాయి. ఏదో డైలాగ్ చెప్పారు ఫస్ట్, ముందు వేగం ఇప్పుడు లేదంటారా? అంతే. చూడు ఎంత స్లో అయిపోయినాయి. ఎక్కడో చూసినట్లుంది కదా, చూసినట్లేదా? ఎక్కడ ఎప్పుడు చూసినట్లు? ఫస్ట్ స్టార్టింగ్ కాదు, అప్పుడు నేను పడుకున్నా వెహికల్లోనా. బాగా గుర్తుంది. సరిగ్గా వేయలేదు, పాదంకి బాగా గుచ్చుకుంటాను. కిలోమీటర్స్ 300 meters. అయిపోయింది. అరుణాచలంలో ఇవి కూడా మనకి రెంట్లు దొరుకుతాయి. ఫైనల్గా 14 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి 14 కిలోమీటర్లు 4 గంటలు కంప్లీట్ చేసుకునేసి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడికి వచ్చేసాం. అరే సక్సెస్ఫుల్లీ 2 రోజుల్లో తిరుపతి మెట్లు 4 గంటలు, గిరి ప్రదక్షిణ 4 గంటలు. 2 రోజుల్లో ఈ 2 ఏమంటారు అడ్వెంచర్స్. గిరి ప్రదర్శన అయిపోయి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. 50 రూపాయల టోకన్, 50 రూపీస్ టోకన్. మీ ముగ్గురే సపరేట్గా వస్తున్నారే, త్వరగా రావాలి. ఖాళీయే చూడండి, చాలా ఖాళీగా ఉంది. రాజగోపురం అక్కడ 2 గోపురాలు, ఇక్కడ 2 గోపురాలు, ఇక్కడ 3 గోపురాలు, ఇక్కడ 2 గోపురాలు. మొత్తం ఎన్ని అయినాయి? 9. దర్శనం అయితే బాగా జరిగింది. వితిన్ 1 అవర్లో అయిపోయిందా మనకి దర్శనమా? 1 అవర్లో అయిపోయింది. 1 అవర్లో కంప్లీట్ అయింది. 50 రూపాయల దర్శనం. మేమేదో అనుకున్నాం రష్ హెవీగా ఉంటుందేమో అనుకొని, అసలు రష్ హెవీగా కాదు కదా, చాలా ఖాళీగా ఉంది. డల్ ఫేసెస్ పెట్టద్దండి, స్మైల్ ఫేసెస్. పదండి. రామకృష్ణ ప్యూర్ రెస్టారెంట్. ఆకలికి ఫేసెస్ ఎట్లుందా అని చూస్తున్నాను. చాలా డల్గా ఉంది మీ ఫేసెస్, నో ఎనర్జీ. టిఫిన్ అయితే బాగుంది కానీ కాఫీ అయితే అసలు నచ్చలా. అయిపోయింది, ఇంక నేరుగా ఆటో ఎక్కేసి అన్న వాళ్ళు అయితే గిరి ప్రదర్శనకి వెళ్ళిపోతారు ఫ్యామిలీతో. నేనైతే పోయి రెస్ట్ తీసుకునేస్తాను. అన్న వాళ్ళైతే నైట్ ఇక్కడే రూమ్ బుక్ చేసుకున్నారు. హోటల్ పేరు వచ్చి రాజగోపురం ఇన్. ఇది గాంధీ పార్కింగ్కి బ్యాక్ సైడ్స్ అందులో ఉంటుంది. రూమ్స్ అయితే బాగున్నాయి, ముగ్గురు బాగా పనుకోవచ్చు. ఒకసారి రూమ్ చూద్దాం రండి. ఇవన్నీ రూమ్సే, ఏసీ అండ్ నాన్ ఏసీ 2 అవైలబుల్ ఉన్నాయి. బెడ్ అయితే చూసారు కదా, చాలా పెద్దది బెడ్, డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బాత్రూమ్ కూడా, వెస్ట్రన్ టాయిలెట్ ప్లస్ హీటర్ కూడా ఉంది. సో 24/7 హాట్ వాటర్ వస్తుంది.
రూమ్ అయితే చెక్అవుట్ చేసాము మధ్యాహ్నమే. సో లగేజ్ అంతా ప్యాక్ చేసి కార్లో అడ్జస్ట్ చేసి ఇంకా బయలుదేరినాం కంచిపురం. ఇచ్చిన మనకి మీకు ఇప్పుడు దర్శనము మాకు బాగుంది, చాలా మంచిగా అయింది. కానీ అసలు అనుకున్నట్లయితే లేదు ఈసారి మాత్రం. డెకరేషన్ లేదు కానీ రేపు ఏమైనా చేస్తారేమో. రష్ అయితే లేదు కానీ దర్శనం అయితే బాగా జరిగింది. మనం ఆ పక్క లైన్ ముందు లైన్ కానీ వెళ్ళిపోయింటే పల్లె ఉన్న అప్పుడు ఆ టైంకి, ఎందుకంటే వీళ్ళు రావడం వల్ల అక్కడ ఆపేస్తున్నారు. పబ్లిక్ రావడం వల్ల కొంచెం మనం కన్ఫ్యూజ్ అయిపోయినాం అక్కడ. దర్శనం సూపర్ అయింది. అక్కడికి మీరు ఏబడి ఇట్లా పక్కకు వచ్చేసినా కాబట్టి మంచిగా ముందు అది ముందర లైన్ వెళ్ళకుండా ఆ తర్వాత లైన్ వెళ్ళడం ఇంకా సేఫ్ అయింది. మంచి దర్శనమే. వాళ్ళంతే రష్ ఎక్కువ అయిపోయిందంటే. రోడ్ కూడా బాగా ఎక్స్టెన్షన్ చేశారు. ఇది ముందు చిన్న రోడ్డు. అరుణాచలం అయిపోయి కంచికి వెళ్తున్నాము. కంచిలో ఇంకా వరదరాజ్ పెరుమాళ్ చూసుకొని నైట్ హాల్ట్ అయిపోయి రేపు రిమైనింగ్ 2 టెంపుల్స్ చూసుకొని తిరుత్తనికి బయలుదేరేద్దాం. మనం వెళ్ళే కాడికి 3:30 అయిపోతుంది. అసలు మనకు నైటే నేను అనుకోలే అంత భిన్నాగా అయిపోతుంది అనేసి. 4 గంటల ఇంకా తొందర అవుతుండే. పోనీలే నైట్ అన్న మోక్ష ద్వారం అయిపోయింది మీకే. అవును, అంతసేపు వెయిట్ చేసిన. చలో ఒక పక్క. ప్రజెంట్ వరదరాజ్ పెరుమాళ్ కాడ ఉన్నాము. గోపురంకి అయితే పెయింటింగ్ కొట్టున్నారు, చాలా బాగుంది. రష్ అయితే హెవీగానే ఉంది. చూద్దాం లోపల ఎంతసేపు టైం పడుతుందో ఏమో. అయితే రూట్ మార్చేసినారు. లాస్ట్ టైం ఆ పక్క నుంచి వచ్చాము. అయితే కొంచెం పర్లేదు, బయట అయితే వెహికల్స్ ఎక్కువనే ఉన్నాయి. చూద్దాం ఇక్కడ ఎంతసేపులో అయిపోతుందో. గ్రిల్స్ వేసి ముందు అటు నుంచి పైకి ఎక్కువ సార్. లైవ్ డ్రాయింగ్. ఇది వచ్చి లైవ్ డ్రాయింగ్. పాప లైవ్ డ్రాయింగ్ ఇంట్రెస్ట్ నెలలకి లైవ్ డ్రాయింగ్ చేస్తున్నారు. అన్నైతే నీట్గా స్పీడ్గానే చేస్తున్నారు. ఇది మొత్తం డ్రాయింగ్ వచ్చి 2 to 3 minutesలో అయితే కంప్లీట్ చేసినారు. ఇది వచ్చి వరదరాజ్ పెరుమాళ్ గుడి దగ్గర ఉంటుంది. వరదరాజ్ పెరుమాళ్ గుడి దగ్గర మనం గోపురానికి స్ట్రైట్ నిల్చుకుంటా అంటే లెఫ్ట్ సైడ్ ప్రహరీ గోడకి ఆనుకొని పెట్టుకుంటారు. ఒక డ్రాయింగ్కి వచ్చి 50 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. చూసారు కదా డ్రాయింగ్ ఎలా ఉందో. డ్రాయింగ్ అయితే బాగా వేశారు. వితిన్ 2 minutesలో మొత్తం కంప్లీట్ అయితే చేసేసినారు. ఎవరా పాప ఫోటోలో ఉండేది? కాదు కాదు కదా. పదండి. కంచిలో ఏకాంబరనాథ్ టెంపుల్లో ఉన్నాం. మొత్తం పెయింటింగ్ చేస్తున్నాం నీట్గా. చేపల కోసమై నిరీక్షిస్తున్న కొంగ, దాని జపం ఫలించేనా?
టేక్ 1. కంప్లీట్ అయిపోయింది. కంచిలో అన్ని గుళ్ళు, 3 గుళ్ళు, అమ్మవారి గుడి, వరదరాజ పెరుమాళ్, ఏకాంబరాజ్. సో ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకునేస్తాం. నిన్నటి నుంచి అయితే హెవీగా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా రెస్ట్.